సువర్తమ్మ క్యారెక్టర్లో తలార్ సుబ్రహ్మణ్యం. సామ్యల్ క్యారెక్టర్లో మహారాజు. రాజ్ కుమార్ క్యారెక్టర్లో వేణు. దేవా తండ్రి నీకే స్తోత్రం, దేవా తండ్రి నీకే స్తోత్రం. మీ అందరికీ వందనాలమ్మా. నాకిద్దరు బిడ్డలు ఉన్నారు. ఒకడు నల్లోడు, ఇంకొకడు ఎర్రోడు. ఈడేనమ్మా మా నల్లోడు. అమ్మా యారా సరుకులు తెమ్మని డబ్బులు ఎత్తే మందు తాగుతాకి వెళ్తావరా నువ్వు? ఎవరు చెప్పారమ్మా నీకు నేను మందు తాగానని? ఒరే నిన్ను ఎత్తుక్కుంటా వెళ్తే ఆ కమిటీ వాళ్ళ కాడ పడిపోయి ఉన్నది నువ్వే. నేను చూశాను నిన్ను. నేను కాదమ్మా. నువ్వేరా. మీ తమ్ముడు కూడా చెప్పాడు నాకు. ఎవడో? ఇంకెవడో నా చిన్న బిడ్డ స్వామ్యాలు. చెప్పేశావరే? నిన్న పడిపోయింది నువ్వే కదన్యా. మామూలుగా చెప్పేశావా అన్నాను. నువ్వో కాదో తెలియక చెప్పానన్యా. విన్నావమ్మా? విన్నారమ్మా. అందరూ పాలు దాకా పెరిగితే మందు దాకా పెరుగుతున్నాడమ్మా ఎద్దులాగా. అమ్మా నా పరువు నువ్వే తీసేస్తున్నావమ్మా. ఇంకెలాగమ్మా? ఏం చేయమంటారమ్మా? ఇలాంటి బిడ్డలను ఇచ్చారు. దేవుడి దయ వల్ల నాకు మొగుడు లేకపోయినా నేను మిషన్ కొట్టుకొని దేవుడి దయ వల్ల బాగానే బతుకుతున్నాము. మగోళ్ళ నేను ఉన్నాను కదమ్మా పెద్ద కొడుకుని. ఎందుకురా నా డబ్బులన్నీ నువ్వే తినేస్తున్నావురా. నువ్వే తినేస్తున్నావు. అమ్మా నువ్వు తినేస్తున్నావు కూడా మాట చెప్తున్నాను. నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలమ్మా. ఎందుకు మళ్ళీ అక్కడ పడిపోవడానికా? నేను డెవలప్మెంట్ చేస్తున్నానమ్మా. ఇలాగా అలాగా చేస్తున్నావు నాన్న. నువ్వు చేస్తున్నావు. నీ కోసం తెలుసు. చక్కగానే మందు అమ్మి వాళ్ళని డెవలప్ చేస్తున్నావు నువ్వు. అమ్మా సువర్తం గారు కొడుకంటే రేపు పొద్దున్న అలా 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 ఎలా ఉంటుందో తెలుసామా నీకు? అసలు తెలుస్తుంది నాన్న. నీ కోసం తెలుస్తుంది. అందుకే డబ్బులు ఇవ్వను అంటున్నాను. అలా వెళ్తుంటే పనుల సువర్తం గారు కొడుకబ్బా బా అలా 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 ఇంకా అలా చెప్తూనే ఉంటారమ్మ నా కోసం. చెప్తారు బాబు. నువ్వు తెచ్చిన డబ్బులన్నీ తాగేస్తున్నావు కదరా. తాగేస్తున్నావు కదా. మీ నాన్న సంపాదిస్తే నువ్వు నాశనం చేసావురా. కాదమ్మా నాకు తెలియదు కానీ నువ్వు అర్జెంటుగా నాకు 1,00,000 రూపాయలు కావాలమ్మా. నేను రేపు పొద్దున్న అలా 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 వెళ్ళిపోతానమ్మా. అమ్మోయ్ నా కొడుకు నన్ను 1,00,000 రూపాయలు అడిగేశాడు. అమ్మోయ్ అని అంటాను అనుకున్నావురా? ఏదావా ఏదావా. అమ్మ ఆగమ్మా. ఎందుకు కొడుతున్నామ్మా అన్నీని? నీకు సంబంధం లేదు. నీకు అర్థమవుతుందా? నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావు ఇప్పుడు. నువ్వు ఆడి మీద తిరగబడుతున్నావు ఎట్లా నువ్వు? ఇప్పుడు అంటే ఆడంటే ఇష్టం. ఆడు తెల్లగా ఉన్నాడని అదంటే ఇష్టం. నేను నల్లగా ఉన్నానని నేనంటే ఇష్టం లేదు నీకు. అంతే కదా. నేను నీకు పుట్టలేదు కదా. ఒరే నువ్వు నాకే పుట్టావురా. నువ్వు నా పెద్ద బిడ్డవురా. అయితే 1,00,000 రూపాయలు ఈ నాకు అర్జెంట్గా నువ్వేం చేస్తావో తెలియదు. చిన్నోడు చదువు కోసం దాచుంచాను రా డబ్బులు. ఇటు ఆడు చదువు నేనేమో అలా 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 తిరుగుతున్నానేమో నేను. నువ్వు అలా అలా తిరుగుతున్నావనే రా ఈడికి పెడుతున్నాను. ఒరే అన్నయ్య అమ్మతో గొడవ ఎందుకురా? నీకు సంబంధం లేదు. నువ్వు చదువుకున్నా చదువుకో. నువ్వేం చేసినా నా దగ్గర లేవురా. 1,00,000 రూపాయలు నాకు తెలియదు. ఇప్పుడు అర్జెంట్ 1,00,000 రూపాయలు కావాలా? నువ్వేం చేస్తా తెలియదు. నువ్వు మిషన్ డబ్బులు ఆ పప్పుల డబ్బాలో పెట్టు. నేను చూసా. నాకు ఇచ్చే అర్జెంట్ గాను. ఒరే ఈడు చదువు కోసం దాసినరా. అమ్మది ఎందుకన్నా గొడవ? సరే ఇంకెవరు కదా. నేను మీతో మీ తర్వాత చూసుకుంటాను. నేను తర్వాత చూసుకుంటాను మీ గొడవ. సరే సరే సరే. నా ఫ్రెండ్స్ ఉన్నారు.
ఉన్నారు ఆ తాగుమూతి శేఖర్ గాడే. నాన్న మహా అమ్మా నువ్వు చదువుకోరా. సువార్తమ్మా, అయ్యగారు వచ్చినట్టున్నారు. సువార్తమ్మా. అయ్యగారండి వందనాలండి. వందనాలమ్మా, ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం అయ్యగారు. ఏంటి మొగం దిగులుగా ఉంది, ఏమైందమ్మా? నా పెద్ద కొడుకు వల్ల నాకు మనశ్శాంతి ఉంటలేదండి. ఏమైంది? వాడు తాగేసి రోడ్లంట పడిపోతున్నాడండి. ఏం చేయాలో అర్థం అవట్లేదు. అవును తల్లి, మొన్న నేను చూసాను రాంగోల్ గడు అలా తిరుగుతున్నాడు ఏంటమ్మాడు? ఏమోనండి, ఆ శేఖర్ గారు ఈడు జొట్టు పెట్టి అక్కడ కమిటీ హాల్ ముందు పడిపోయారండి. మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ కూడా నల్లగానే ఉంది ఆడిది. మహా ఎలా ఉన్నాడు? మహా ఎలా ఉన్నాడమ్మా? మహా చదువుకుంటున్నాడండి, లోపల లా చదువుతున్నాడండి. అవునా? ఎగ్జామ్స్ రాసేసాడా? మహా అమ్మా అయ్యగారికి వందనాలు చెప్పు. అయ్యగారు వందనాలండి. వందనాలయ్యా. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు వరకును? లోపల చదువుకుంటున్నాను అయ్యగారు. ఎలా ఉంది కాలేజీ అంతా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? మొన్నే అయినాయి అయ్యగారు. కుర్చీ రా అయ్యగారికి, కూర్చుంటారు. అయ్యగారు కూర్చోండి. ఇంకేటమ్మా, మిషన్ వర్క్ గట్ట అంతా బాగానే ఉందా? ఆ దేవుడి దయ వల్ల మిషన్ వల్ల ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయండి. మా కుటుంబం గడుస్తుంది. ఇంట్లో గట్ట మొత్తం బాగానే నడుస్తుందా? ఏమన్నా లోటుబాట్లు వస్తున్నాయా? లోటుపాట్లు ఏమీ లేవండి. మా ఆయన గారు చనిపోయిన కాంచి మోడులో ఉన్న మా జీవితం దేవుడు మళ్ళీ చిగురింపజేశాడండి. అవునమ్మా, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారని ఆ దేవుడు మనకు చెప్పాడమ్మా. ఆ విశ్వాసం వల్లేనండి ఇలా బ్రతుకుచున్నామండి. ఓకే, అయ్యగారండి ప్రార్థన చేయండి అయ్యగారండి. సాయంత్రం చర్చిలో మీటింగ్ ఉంది. మీతో పాటు మీ తోటి స్నేహితులను కూడా తీసుకురండి, మర్చిపోకండి అమ్మా. తీసుకొస్తాం అయ్యగారండి. ప్రార్థన చేస్తాను, మోకాళ్ళు వేసుకుందాం. దేవామోకి వందనాలు తండ్రి. ఇదిగో దేవ, ఈ సమయం ఇచ్చిన విధానం బట్టి నీకే వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని ఇంకాను బలంతోనూ శక్తితోనూ మీరే నింపి ఇప్పుడు చిన్న ప్రార్థన పాదశాన్ని చేర్చుకోమని యేసునామములో అడిగాడు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వెళ్ళొస్తానమ్మా. ఓకే అయ్యగారు. మహా అమ్మా నీ ఫ్రెండ్స్ని కూడా మీటింగ్కి తీసిరారా. అలాగే అమ్మా. దేవునిలోనికి మారితే అమ్మా దేవుడు మనకు అన్ని ఇస్తాడు, మనల్ని పోషిస్తాడు. అలాగే అమ్మా. నిజమైన లోకాధికారి మన దేవుడేరా. అవునమ్మా. ఈ సాతాను భూమి మీదకి వచ్చి ఎంతో మందితో నేను లోకాధికారిని అని చెప్తుంది. బాబు మైక్ సౌండ్ పెట్టండి. కానీ నిజమైన లోకాధికారి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అవునమ్మా. ఆ సత్యాన్ని తెలుసుకొని మనం ఎలా బ్రతుకుతున్నామో అందరినీ అలా మారుద్దాం చిన్న. అలాగే అమ్మా. రా మహా, మీటింగ్కి వెళ్దాం. ఓకే. కెమెరామ్యాన్ గారు ఒకసారి వెనక్కి ఫోకస్ చేయండి. అధికారిని, లోకాధికారిని, భూలోకానికి పాతాళ లోకానికి సర్వాధికారిని, నా ప్రియ శత్రువైన యేసు, ఆకాశం నీ సింహాసనమని, భూలోకం నీ పాదపీఠమని, పాతాళ లోకంలో ఎక్కడో ఒక మూలకు నన్ను విసిరేస్తావా? అపవాదినని
సాతానునని నాకు పేర్లు పెడతావా? నిర్మల్ మైక్ సౌండ్ పెట్టు. ఈ లూసిఫర్ తలుచుకుంటే నీకేం జరుగుతుందో బాగా తెలుసు. నీ పోలిక చొప్పున చేసుకున్న ఆ మొదటి నరుణ్ణి ఎలా పాడు చేశానో, ఆ ఏదోను తోటలో వాడిని గెంటించి నా పాదదాసునిగా చేశాను. అయితే నీ ప్రియ కుమారుల్ని పంపించి నా తల కొట్టించినంత మాత్రాన నేను ఓడిపోయాననుకుంటున్నావా? నీ ప్రియ కుమారులకి నేత్రాస, శరీరాశ, జీవ కుటుంబము నీ పిల్లల బుర్రల్లోకి ఎక్కించి ఎలా పాడు చేస్తానో చూడు. అయినా నీ పిల్లలందరూ, ఈ ప్రపంచ ప్రజలందరూ నన్నే పూజిస్తారు, ఈ క్రైస్తవులు తప్ప. వీళ్ళ పతనం ఎలాగుంటుందో చూడు. ఈసారి మాత్రం నా విజయం తథ్యం. నా గెలుపు చూడు. ఓ యేసు, నా గెలుపును చూడు. ఇదిగో జాజ్ మైక్ వద్దా? లేదు ఎవరు అనుకున్నారు? అన్నీ ఫెయిల్ అయిపోయాను నేను. బాగా తాగేస్తున్నాను. లవ్లో ఫెయిలు, ఇంటర్లో ఫెయిలు, డిగ్రీలో ఫెయిలు. ఇంకెప్పుడు పాస్ అవుతాను రా అని అడుగుతున్నారు అందరూ. నేను ఎప్పుడు పాస్ అవుతాను రా నాకే తెలీదు. ఇంకెప్పుడు పాస్ అవుతాను? కాల్చేయండి నేను. కాల్చేయండి. ఎవరు కాలుతారు? నువ్వు కాలుతావా? నువ్వు కాలుతావా? కాల్చేయండి రా, నేను చచ్చిపోతాను రా బాబు. ఈ లోకలో పోతున్నాను రా, అన్నీ ఫెయిల్ అయిపోతున్నాను. ఏడ్రా బాబు, మొన్నే ఇంటర్ ఫెయిల్ అయిపోయాను, మొన్నే లవ్ ఫెయిల్ అయిపోయాను. ఎలాగంటావురా? ఎలా పాస్ అయ్యాలంటారు? కాల్ చేయండి రా, కాల్ చేయండి రా బాబు, చచ్చిపోతాను రా బాబు. కాల్ చేయండి రా బాబు. మొదలెట్టాడు రా. ఒరే బూస్ట్, మొదలెట్టాడు బూస్ట్. ఒరే నేను చచ్చిపోతాను, కాల్ చేయండి రా. ఒరే కాల్ చేస్తున్నాను. ఒరే నేను ఫెయిల్ అయిపోయాను. ఒరే నేను ఫెయిల్ అయిపోయాను. కాల్ చేయండి రా. ఒరే నేను ఎప్పుడు పాస్ అవుతాను రా? నువ్వు చెప్పింది నీకు కాల్చిపోవడం. నేను ఎప్పుడు పాస్ అవుతాను రా? చెప్పండి రా. బూస్ట్. ఒరే నేను ఎప్పుడు పాస్ అవుతాను రా? నువ్వు ఒరే నేను ఎప్పుడు పాస్ అవుతాను చెప్పండి రా. బూస్ట్ ఒరే నువ్వు కాల్ చేసి చచ్చిపోతాను. కాల్ చేయరా, కాల్ చేయరా. ఇలా తాగేస్తాను, తాగేస్తాను. నా మందు పడలేదురా. నేను తాగేస్తాను, చచ్చిపోతాను. బూస్ట్ యాదం చచ్చిపోలా ఉన్నారు, కాల్ చేయండి రా. తెచ్చావా? తెచ్చాను. ఇగో తీరా తీ స్టఫ్ కూడా తెచ్చాను. కాల్ చేయండి రా. వేసేద్దాం. కాల్ చేయండి రా నన్ను. స్టఫ్ కూడా తెచ్చేసాను. ఒరే కాల్ చేయండి రా.
ఇదిగోండ్రా. ఒరే ఏంటది సూపర్ అని నువ్వు నిజంగా. ఒరే నాకు వైను దా. ఒరే నాకు ఏంటది ఊరు జీడిపోపు ఉందరైంది తింటానరా. రే బూస్ట్ నువ్వు బాగరా. ఒరే మందు కొలుపురా. ఒరే నన్ను ఒరే నేను ఎప్పుడు పాస్ అవుతాను రా. ఆగు వాటర్ ప్యాకెట్లు తీసుకొద్దాం మనం రా తాగేస్తావా. కలిపండి అయితే. ఒరే నేను పాస్ అవుతానా. రే చచ్చిపోతావు రాగరా. ఒరే పాస్ అవుతానా. ఒరే నాకు వద్దురా నేను తాగేస్తాను రా. రే ఆగరా బూస్ట్ నువ్వు పాస్ అవ్వాలా నేను ఎప్పుడు పాస్ అవుతాను రా. ఏడని బావిడు. ఒరే నేను ఎప్పుడు పాస్ అవుతాను రా. ఒరే ఎప్పుడు పాస్ అవుతాను. చాలా స్ట్రాంగ్ ఉందని. ఒరే నాకు అన్నేదిరా. నాకు అన్నేది. ఒరే బాబు బూస్ట్ ఆగరా నువ్వు. నాకు అన్ని ఇచ్చేయండి రా. ఒరే కాల్ చేస్తాను. నాకు అన్ని ఇచ్చేయండి రా. నేను చచ్చిపోతాను. భరించలేకపోతున్నావు నీటి బాధనే. ఒరే నన్ను కాల్ ఎవరు గారు వాళ్ళతో కాల్ చేసుకుంటాను రా నేను ఈరోజు. ఒరే నేను తాగను రా. ఒరే నేను చచ్చిపోతాను రా. అరే బూస్ట్ అని ఒరే నేను ఎప్పుడు పాస్ అవుతాను రా. మరి నేను ఎప్పుడు పాస్ ఆగరా అవుతాను? బూస్ట్ అని. మీరు ఇద్దరు పాస్ అయిపోయారు. నేను ఒక్కనే ఫెయిల్ అయిపోయాను రా. ఒరే నువ్వు పాస్ అవ్వరా. ఓర్ బాబోయ్, చదువులో పాస్ అవ్వ దేంట్లోనూ పాస్ అవ్వరా నువ్వు. ఒరే నేను ఎప్పుడు మీరు అందరూ పాస్ అయిపోయారు కదరా. నువ్వు పిచ్చోడరా నిన్ను. అరే నువ్వేంటి? ఎందుకురా ఆయన చంపేయండి నన్ను. చంపేస్తానండి. చంపేయండి రా. చంపేస్తాను ఇంకా. చంపేయండి రా. చంపేస్తాను. చంపేయండి రా. చంపేస్తానండి. చంపేయండి రా. చంపేస్తాను రా. పాస్ అయ్యే రోజులు లేవురా. చంపేస్తాను కానీ. తాగుతారా తారా. అదే దొరికిందిరా కన్నా కాల్చేనా. నా పేరు ప్రవళిక, హైబ్రిడ్ పిల్ల. అవును ఆపరా. ఏట్రా రత్న లైన్ వేసేస్తున్నావు. అమ్మాయిలు ఎలాగైతే లైన్ వేసేస్తావురా నువ్వు. హాయ్ జంపా. అనే చెప్పరా. అలా సెంటర్కి వెళ్ళి వస్తాను నేనే. సరే జాగ్రత్తగా వెళ్ళరా. సరే వచ్చేటప్పుడు తీసుకురా మనకి. తీసుకొస్తాను. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో లేదు. కాలేజీకి చాలా టైం అయిపోతుంది. మా ప్రిన్సిపల్ సార్ ఏమో బయట పెడుతున్నారు. అదేమన్నా పెద్ద కాలేజీ అంటే అది కూడా కాదు. వాళ్ళు కూడా వీళ్ళు కూడా రావాలి దాంట్లో ఉన్న సార్లకి. ఎవరి కొత్త అమ్మాయి బాగుంది. ఏ ఎవడరా నువ్వు. ఏ అమ్మాయి యారా ఏది తెస్తాను రాదా నోటి తెస్తున్నా విధులు. ఏ అమ్మాయి ఏం పేరు అమ్మాయి నీ పేరు. నేను చెప్పండి రా. నీకు ఎందుకు చెప్పాలరా. అమ్మాయి ఐ లవ్ యూ అమ్మాయి. ఒరే నువ్వు ఎక్కువ మాట్లాడేవు అనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అది నీ పేరు ఏం పేరు చెప్పు అమ్మాయి. ఎన్నిసార్లు చెప్పండి రా. నాకు చెప్పనని నీకు. నేను చెప్పనా. నీ పేరేటో చెప్పు. నీ అది చెప్తున్నారు. నీ పేరు నా మీద చెయ్యొద్దువా. ఒరే నీకెందుకురా. ఆల్రెడీ ఫెయిల్ అయిపోనాను రా. నీకెందుకురా. మళ్ళీ పాస్ అవుతావా. అరే ప్యాకెట్ పగిలిపో. ఇప్పుడు అలా అనియాలు వస్తారు మళ్ళీ కుమ్మేస్తారు రా. ఎక్కడికి వెళ్ళావరా. దిగండ్రా. హలో హలో ఇదేంటిది ఏడు పెట్టి పడుతుంది.
ఏమైంది అక్క నీకు? తమ్ముడు నేను బస్ స్టాండ్కి వెళ్తూ అక్కడ వచ్చి నన్ను ఏడిపించాడు రా. అక్క నీకు చెప్తున్నావు అనియా అనియా అక్కడ ఎవడ ఏడిపించాడంటన్యా? బస్ స్టాండ్ లో ఎవడ ఏడిపించాడంటన్యా? బస్ స్టాండ్ అక్కడ ఎవడ ఏడిపించాడంటన్యా? ఎవడో ఏడిపించాడంటన్యా? ఎక్కడ ఎవడ ఏడిపించాడంట? బూస్ట్ గడేడనియా అమ్మరే పని చేస్తున్నారు రే. బూస్ట్ గడేడనియా నాకెక్కుతుందా మీకెక్కుతుందా రే? ఫెయిల్ అయిపోయినాడు నేను రా. బూస్ట్ గడ ఎక్కడనియా? మీకెందుకురా అంత మందు? మీరు బాగా ఉండొచ్చు కదరా. నేను ఇంటర్లో ఫెయిల్ అయిపోయాను, డిగ్రీలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఎందుకు మీద అన్నారు? తాగితేనే తాగలరా. నన్ను చంపేయండి బాబోయ్. చంపేయండిరా నన్ను చంపేయండిరా. మమ్మల్ని కాల్ చేస్తున్నారు రోజు. నన్ను చంపేయండిరా. మీకు ఎందుకురా? నేను తాగుతాను. మీకు ఎందుకురా? మీరు పాస్ అయిపోయినాలే కదా. నువ్వు పాస్ అవ్వరా? నీకు ఏ అమ్మాయి పడదరా? ఒరే అలాగా నాకు తెలుసురా. అది నువ్వు ఫెయిల్ అయిపోయాను కదరా. నీ మొక్కని చూసి అక్క ఎవడక్క నిన్ను ఇడిపించింది ఇందులో? తమ్ముడు ఆడరా, నల్లగుండి బ్లాక్ గుండి భద్రంగా ఆడరా. అక్కడ ఏడిపోతాడు నువ్వు. ఈ డూబుల్ చేసి ఈ డూబుల్ చేసింది. చెయ్యేస్తావరా నువ్వు? నువ్వేనా అక్కడ ఏడిపోతా? నన్ను కాల్చేయమ్మా, నన్ను కాల్చేయి. ఎవడరా నువ్వు? బొమ్మ తెగి నన్ను కాల్చమంటున్నావు? నన్ను కాల్చేయి. మీ పిల్లల మంత్రి సూత్రాలు అమ్ముకోండి. నాకు ఇదే కావాలరా. ఓ యేసు, చూసావు కాదు నీ ప్రియ బిడ్డల్ని ఎలా చేశాను. ఇంకా ఉంది ముందు ముందు. నా విజయం మాత్రం తచ్చు. మందుగాళ్ళని జూతగాళ్ళుగా, జూతగాళ్ళని మందుగాళ్ళుగా, వ్యభిచారులుగా ఎలా చేస్తున్నానో చూస్తున్నావు కదా. చూడు, నా విజయం మాత్రం తచ్చు. మీరు కొట్టుకోండి రా, కొట్టుకోండి. అన్నలారా ఆగండి, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏమైంది తమ్ముళ్ళారా? ఏమైంది? ఒరే బూస్ట్, ఆగండి ఒకసారి ఆగండి. మరీ బూస్ట్ చేస్తున్నావు. అలా కూర్చో ఒకసారి. ఏమైంది? ఏమైందమ్మా? అయ్యగారండి, ఈడు మా అక్కని ఏడిపించేస్తున్నాడండి. ఈడు బస్ స్టాండ్ లో మా అక్క బస్సు ఎక్కుతామని చూస్తే ఇటు ఏడిపించేస్తున్నాడు. తమ్ముడు నువ్వు చిన్నకుర్రాడు, నేను మాట్లాడతాను. తల్లి ఏదో తప్పు అయిపోయింది కదా, ఒక్కసారికి క్షమించండి. ఓకేనా? క్షమించం కదండి, ఆడపిల్ల మీద చెయ్యేస్తారు ఎవరైనా. అర్థమైంది. ఎవడైనా చెయ్యేస్తారా? మీరు చెప్పండి. అది ఒక్కసారి క్షమించండి. వెళ్ళ నేను చెప్తాను. ఆడపిల్ల మీద అలా చేస్తాడు. తమ్ముడు ఒక్కసారి వెళ్ళండి అమ్మా.
అరే తమ్ముళ్ళు, ఎందుకురా ఇలా తాగేసి? మీకు ఎన్నోసార్లు చెప్పాను కదరా తాగొద్దని. ఎందుకురా అలా తాగేసి అమ్మాయిని ఏడిపించడం గట్టని? నేను ఫెయిల్ అయిపోయాను బాబు, నేను ఫెయిల్ అయిపోయాను. పాస్ చేయించండి. ఒరే బూస్ట్, నన్ను కాల్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను చర్చికి రమ్మని, మందు తాగి అక్కడ ఇక్కడ తిరిగి పడిపోతున్నావు. తప్పు కదా బూస్ట్ అలాగా? అవునయ్య గారు. అవునన్నయ్య, ఎన్నోసార్లు మాకు చెప్పావు కానీ మేము వినలేదు. తాగేసి ఊరంతా తిరిగి మా కుటుంబాన్ని చాలా దూరంగా ఉంటున్నామన్నయ్య. రేపు నుంచి అన్నా చర్చికి రండి అన్న, రేపు సండే కదా. సరేనయ్య గారు. వీడు ప్రార్థనకి డైలీ వచ్చేవాడు, ఈయన కూడా మార్చేశారు మీరు. బూస్ట్ అని ఏమార్చాడు. చర్చిలోకి కనీసం ఏ పని చేయడానికి కూడా రావడం లేదు. ఎందుకని ఇలా తయారయ్యారు? నడండి, ఇంటికి వెళ్ళిపోదాం అందరం కలిసి. హల్ హల్ సాంగ్. హాయ్ గాయ్స్, మోర 10 రూపాయలే మీకు కాబట్టి 150. క్రిస్మస్ ఆఫర్ కదా, కావాలా? వచ్చే సంవత్సరం, ఇప్పుడు కాదు. డైలాగ్ మర్చిపోలేదు, కంగారు అడగండి, వస్తుంది అది. మోర 50 రూపాయలు నీకు కాబట్టి 150. అయ్యో ఆకలి ఆకలి. అబ్బా ఈడావిడ ఇలాగ ఎడుతున్నాడు. అమ్మా యారా అప్పటికే చెప్తాను ఉన్నది మా అమ్మ. మోర తీసుకో. ఒరే ఈ లోకం మంచిది కాదురా, లోకం తోటి తిరక్కరా బాబు అన్నది. నేను వినలేదు. నా ఫ్రెండ్స్, నా డబ్బు, నా గొడవ అనుకుంటూ తిరిగాను. తీరా అడుక్కున్న పరిస్థితి ఏర్పడింది నాకు. తీరా చూస్తే ప్రభువు కూడా నన్ను వదిలేశాడు. తీరా చూస్తే అడుక్కోవాల్సి వస్తుంది. అమ్మా అబ్బా ఆకలి ఆకలి. అబ్బా పువ్వు బాగుంటుంది. అబ్బా ఈయనెవరో మహానుభావులో ఉన్నారు. అయ్యా చెప్పు బాబు. కొంచెం ఆకలేస్తుంది అయ్యా, ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. సాయంత్రం దాకా నాతో వ్యాపారం చేస్తావా? అయ్యా సాయంత్రం దాకా నాతో వ్యాపారం చేస్తావా? అయ్యా రావాలి 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 రావాలి. 150 150 150 అనగలవా? 50 రూపాయలు ఇస్తా. అయ్యా సాయంత్రం రాకైతే చనిపోతానయ్యా నేను. చచ్చిపోతే నాకు నష్టం ఏంట్రా? 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు. మాధవపూర్ జంక్షన్. అయ్యా ఏదో రకంగా నా సాయి శక్తిలో చేస్తానయ్యా. రా 50 రూపాయలు ఇస్తాను సాయంత్రం దాకా. ఏదో అయ్యా నా కొడుకు కొంచెం ఆకలి అవుతుందని ఆ ఆకలి పెట్టండి అయ్యా. ఈ దండ సాయంత్రం దాకా అమ్మ పెట్టి చూడు, నీకు ఆకలి పెడతాను. సరేనయ్యా. అయ్యో తీరా చూస్తే చాలా ఆకలేస్తుంది. నా తల్లి వదిలేసింది, నా తండ్రి వదిలేశారు, నా దేవుడు కూడా నన్ను వదిలేశాడు. చీర అడుక్కునే బతుకైపోయింది. నేను తప్పనిసరిగా నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మా నేను వచ్చేస్తున్నానమ్మా. ప్రార్థన ఇది, అందరూ సైలెంట్గా ఉండండి. ఎవరైనా ఇష్టాలు చేశారనుకో ఇందాక వాళ్ళు దెబ్బలు తిన్నట్టు తింటారు మీరు. అమ్మా అందరికీ వందనాలు. అయ్యగారండి వందనాలండి. అయ్యగారు వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? హలో, ఈరోజు మీటింగ్ ఉందని చెప్పాను కదా, వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. అందరూ కూర్చోండి. ప్రార్థన చేసుకుని ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామే. చేయండి అయ్యగారు.
దేవా మీకు వందనాలు తండ్రి, సమయం ఇచ్చిన విధానం బట్టి నీకే వందనాలు. ఇదిగో దేవా ఈ గుడికను ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులు వహించి మీరే ముందుండి నడిపించమని యేసునామములో అడిగేడు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ రండి రండి అని పాట పాడుకొని ముందుకు వెళదాం. రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాము, రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాము, ప్రయాసపడి భారము మోయు ప్రయాసపడి భారము మోయు యేసుని వద్దకు రమ్మనుచున్నాడు, యేసుని వద్దకు రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాము, రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాము. మన దేవుడు చాలా గొప్పవంతుడు, నీతిమంతుడు. మనం అందరినీ నీతిమంతుని విశ్వాసం మూలంగా దేవుడు కాపాడుతాడని ఈ లోకానికి దేవుడు చెప్పుచున్నాడు. అవును, కాబట్టి మనం అందరము ఒకసారి కూడి అందరూ ప్రార్థన చేసుకుందాం. అలాగే గారు అందరూ మోకాలు వేసి తినేటట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సువర్తమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు మనల్ని. పరిశుద్ధుడైన దేవా, మేము ఇటు రీతిగా కూడుకున్నామంటే కేవలం మీ కృప తండ్రి. అపవాది అయిన సైతాను ఈ భూమి మీదకు వచ్చి ఎంతోమందిని మందు బానిసలుగా అనేక వ్యసనాల బానిసలుగా చేసినప్పటికీ మీరు మా యందు దయ చూపి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీరే నిజమైన లోకాధికారిని మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి, మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. యేసయ్యా, ఈ సాతాను ఎన్నిసార్లు వచ్చినను మీ యందు విశ్వాసమే మమ్మల్ని ఎలాగ ఉంచింది తండ్రి. యేసయ్యా, ఎల్లప్పుడూ నీ యొక్క కృపలో నీ దయలో మేము ఇలా బ్రతుకున్నట్లు సహాయం దయచేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలయ్య. వెళ్ళొద్దామండి. ఎంత పని చేసావురా సామయేలు, మందు పోసి పెంచుతున్న నా సమాజాన్ని కొల్లగూర్చేసావురా. ఇప్పుడే 2025 వస్తుంది, ఇంకా అభివృద్ధి చెందుతున్న నా తాగుబోతు జనాంగం డెవలప్ అవుతుందంటే నువ్వు నాశనం చేసేసావురా. అయినా ఈ ప్రియ యేసు అయిన ప్రియ పిల్లలు నాకెప్పుడో మొదటిగా చేసుకున్న నరుడు ఒక్కసారే విజయం చేకూర్చాడు, తర్వాత నాకన్నీ అపజయాలే. నువ్వే నెగ్గావేసు, నేను పాతాళ లోకానికి పోతున్నాను. దేవుని వారిలారా, దేవుని బిడ్డలారా, చూశారు కదా సాతాను ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎవరిని మింగుదునా అని అది ఎదురు చూస్తూ అనేకమైన ఇబ్బందుల్లోకి, చీకటి సంబంధించిన విషయాల్లోకి మనల్ని నెట్టడానికి సిద్ధముగా ఉండే ప్రయత్నం చేస్తాం. అయినప్పటికీ చెప్పండి. చూశారుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ఎవరిని మిరుగుదురా అని గర్జించే సింహం వలె మన మధ్యన అటు ఇటు తిరుగులాడుచు ఉన్నది. అయినప్పటికీ కూడా మన గరుడైన యేసయ్య మనల్ని ఎటువంటి ఆటంకముల వైపు, ఎటువంటి గాఢాంధకారపు లోయల వైపు పోనివ్వకుండా తన యొక్క భద్రమైన రెక్కల చెట్టును కాస్తూ ఉన్నాడు. కాబట్టి హల్లెలూయా. నెక్స్ట్ డాన్స్ ఇంతటితో
ఈ లోకాధికారి అనే నాటికి ముగించబడింది. మీ అందరికి కూడా మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ వెళ్ళకండి. మరొక 2 డాన్సులు ఉన్నాయి. సాత్వి టీం, సాత్వి టీం నాటికి వేసిన వాళ్ళందరూ పైకి వెళ్ళి గ్రూప్ ఫోటో దిగండి. ఫాస్ట్గా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. కిరుబ పాట వేయవలసిందిగా పిజబిసం యూత్ వారు మనవి చేస్తూ ఉన్నారు. ఇంతటితో నాటికి ప్రసాద్ కిరుబ రెండో భాగం వచ్చే సంవత్సరం మళ్ళీ వేద్దాం. ఈ పాట అనంతరం పాస్టర్ రాజీవ్ జార్జి గారు వందన సమర్పణ చేస్తారు.